ఈ మధ్య పికిల్స్ మాత్రం ఫేమస్ అయిపోయాయి. అలాగే పికిల్స్ మీద కాంట్రోవర్సీస్ కూడా బాగా పెరిగాయి. ఎక్కువ నాన్ వెజ్ పికిల్స్ మాత్రం ఫేమస్ అవుతున్నాయి కదా! ఎప్పుడు నాన్ వెజ్ పికిల్సే కాకుండా ఇలా వెజ్ పికిల్స్ కూడా ట్రై చేయండి. ఇవి చేయడం కూడా చాలా ఈజీ. చాలా టేస్టీగా ఉంటాయి. కంపేర్ చేస్తే నాన్ వెజ్ పికిల్స్ మీద కంపేర్ చేస్తే ఈ వెజ్ పికిల్సే చాలా బావుంటాయి. ఎప్పుడు బయట నుంచి కొనకుండా ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టైం లేని వాళ్ళు కొనుక్కుంటారు. టైం ఉన్నవాళ్ళు అంత పికిల్స్ ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు, నిమ్మకాయలు, ఒక క్యాలీఫ్లవర్ పువ్వు, అలాగే మెంతులు, ఆవాలు, మెంతులు, కారం, ఇంకా ఆయిల్ మీరు గానుగ నూనె ఆర్ ఏది మీకు నచ్చిన నూనె వాడుకోవచ్చు. చాలా ఈజీగా చేయొచ్చు. అసలు క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి మాత్రం శుభ్రంగా లాగిస్తారు. ఎంత ఈజీగా చాలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌తో చాలా సింపుల్‌గా ట్రై చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో బాగా మరిగిచ్చిన నీళ్లు పోసుకొని, అందులో మనం ముందుగానే కోసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. క్యాలీఫ్లవర్‌ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బాగా మరిగిన నీటిలో ఇలా క్యాలీఫ్లవర్‌ని శుభ్రం చేసుకోవాలి. ఇలా మరిగిన నీటిలో వేయడం వల్ల క్యాలీఫ్లవర్‌లో ఏమన్నా చిన్న చిన్న పురుగులున్నా చచ్చిపోతాయి. ఇలా బాగా మరిగిన నీటిలో ఒక 5 నిమిషాల పాటు ఉంచుకొని తీసేసుకోండి. ఇలా అన్ని ముక్కలు వేసేసుకుని ఒకసారి బాగా తిప్పి ఒక 5 నిమిషాల పాటు ఉంచి ఇలా నీళ్లు లేకుండా ఇలా ఒక వేరే గిన్నెలోకి తీసుకొని ఒక క్లాత్ మీద ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకొని ఫ్యాన్ కింద ఎండబెట్టుకోండి. మనకి క్యాలీఫ్లవర్లో ఉన్న తడి అంతా పోవాలి. లేకపోతే పచ్చడి ఈజీగా పాడైపోద్ది. సో ఇలా ఒకసారి బాగా ముక్కలు పక్కకు జరుపుకొని ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు బాగా ఎండాయి అనుకున్నాక ఈ ముక్కల్లో పసుపు వేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి. అసలు చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి మాత్రం ఒక 10, 15 రోజులు నిలవ ఉంటది. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు మీ టేస్ట్‌కి స్పైసీ లెవెల్స్ బట్టి కారం వేసుకోండి. ఆడించిన కారం గానీ, ఇలాగ బయట నుంచి ప్యాకెట్ కారం గానీ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో మనం నిమ్మకాయలు ఇలా గింజలు పడకుండా ఒక్కొక్క కాయ బాగా పిండుకోవాలి. గింజలు లేకుండా ఇలా నిమ్మకాయలన్నీ బాగా పిండి ఈ కారం ఈ మిశ్రమంలో వేసేసుకోండి. ఈ పచ్చడిలో వేసేసుకోండి ఇలా గింజలు పడకుండా. ఇక్కడ వరకైతే ఒక ప్రాసెస్ కంప్లీట్ అయింది. మనం ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఇలా మెంతులు వేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు బాగా వేగాలి. కొంచెం మెంతులు రంగు మారే వరకు ఇలా బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఇలా ఆవాలు వేసుకోవాలి. ఆవాలతో పాటు వెల్లుల్లి డబ్బలు కూడా వేసుకోండి. ఒక 10, 15 వెల్లుల్లి డబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లారింది అనుకున్నాక ఈ మెంతులు కూడా మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయ్యేలాగా లేకపోతే బరకగా అయినా గ్రైండ్ చేసుకుని ఈ పొడి మొత్తాన్ని ఈ పచ్చడిలో వేసేసుకోండి. అంతే. వేసేసుకొని బాగా కలుపుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. చక్కగా 10, 15 రోజులు నిలవ ఉంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. నిజంగా దీన్ని చూస్తేనే నాకు నోట్లో నీళ్ళొస్తా ఉంటాయి. అంత బావుంటుంది ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రాధమ్మ వంటలు. మీరు కూడా ట్రై చేసి ఈ పికిల్ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి.